ఫిబ్రవరి 21 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తుల గలవారిని యెహోవా ఆశీర్వదించును. 115వ కీర్తన 13వ వచనం. ఈ మాట దీనస్థితిలో ఉన్నవారికి ఎంతో ప్రోత్సాహకరమైనది. ఆస్తిపాస్తులేవి లేనివారిపై, పెద్దగా నైపుణ్యాలు లేనివారిపై, 10 మందిలో పేరు ప్రఖ్యాతులు లేనివారిపై, సమాజంలో తక్కువ స్థాయి గల వారిపై దేవునికి ప్రత్యేకమైన కృప ఉంటుంది. దేవుడు ఈ సృష్టిలోని ప్రతి చిన్న జీవి విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటాడు. భూమి మీద చిన్న చిన్న గంతులేసుకుంటూ ఎగిరే పిచ్చుక విషయంలో కూడా ఆయనకి ఎంతో శ్రద్ధ ఉంటుంది. దేవుని దృష్టిలో ఏది చిన్నది కాదు. ఎందుకంటే తన కార్యాలు నెరవేర్చటానికి దేవుడు ఎన్నికలేని చిన్నవాటిని కూడా ఉపయోగించుకుంటాడు. మనుష్యుల్లో అతి తక్కువ స్థితి గలవారెవరైనా ఉంటే అలాంటి వారు తమ దీన స్థితిపై దేవుని ఆశీర్వాదం దిగి రావాలని కోరుకోవాలి. ఆ వ్యక్తికి నిజమైన సంతోషం దొరికి తీరుతుంది. దేవునిడల భయభక్తులు కలిగిన వారిలో గొప్పవారున్నారు, అలాగే దీనస్థితిలో ఉన్నవారు ఉన్నారు. కొంతమంది ఆజానుబాహులైతే మరి కొంతమంది పసిబిడ్డలు. అయితే వీరంతా దీవించబడిన వారే. చిన్న విశ్వాసం ఆశీర్వదింపబడిన విశ్వాసం అవుతుంది. అలాగే ఊగిసలాడుతున్న నిరీక్షణ దీవెనకరమైన నిరీక్షణగా మారుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ప్రతి కృప మొగ్గ స్థాయిలో కూడా ఆశీర్వాదాన్ని కలిగి ఉంటుంది. మన ప్రభువైన యేసు చిన్నవారిని పెద్దవారిని అదే ప్రశస్త రక్తమిచ్చి కొన్నాడు. చిన్న గొర్రెపిల్లలకు, బాగా ఎదిగిన గొర్రెలకు ఒకే భద్రతను ఏర్పాటు చేశాడు. ఏ తల్లి కూడా చిన్నోడే కదా అని తన బిడ్డను నిర్లక్ష్యం చేయదు కదా. వాడు ఎంత చిన్నవాడైతే అంతగా శ్రద్ధ తీసుకుంటుంది. ఒకవేళ మన ప్రభు ఎవరికైనా ప్రాధాన్యతలు ఇవ్వాలనుకుంటే ముందు పెద్దవారికి, తర్వాత చిన్నవారికి కాదు గాని ముందు చిన్నవారికి, ఆ తరువాతనే పెద్దవారికి ప్రాధాన్యతలు ఇస్తాడు.